Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేయబోయే ఐటమ్ పెసరట్టు విత్ రెడ్ గ్రీన్ చిల్లీస్, కొంచెం ఎండిపోయాక రెడ్ కలర్లో వస్తాయి కదండి, అవి వేసుకుంటే పెసరట్టు మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం రాక్ సాల్ట్ వేసుకుని మనం పిండి తయారు చేసుకోవాలి. నెక్స్ట్ చట్నీ కోసం టమాటో, ఆనియన్స్ అండ్ వెల్లుల్లి, లిటిల్ కొబ్బరి తయారు చేసుకున్నాక మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను. ఇప్పుడు మనం పెసరట్టు కోసం టమాటో, ఆనియన్, కొబ్బరి, వెల్లుల్లి చట్నీ చేసుకుంటున్నాం. దానికి ముందుగా నేను కొంచెం శనగపప్పు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర పోపులో వేసానండి. పోపులో దీనికి కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇవి ముందు బాగా వేగాలి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, శనగపప్పు, 4 పదార్థాలు. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంగువ ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. పెసరట్టుతో టమాటో ఆనియన్ చట్నీ బాగుంటుంది. ఎందుకంటే పెసరట్టు హెవీ కాబట్టి కొంచెం మంచి టమాటోస్, ఆనియన్ అయితే డైజెస్ట్ అవుతుందన్నమాట మన పెసరట్టు. ఇలాగే తొక్క పెసలతో కూడా పెసరట్టు చేసుకోవచ్చు మనం. చూసారా, నైస్ అరోమా ఇస్ కమింగ్. ఈ పోపులోనే చట్నీ టేస్ట్ అంతా ఉంటుందండి. ఇలాంటి మెథడ్లోనే సేమ్ చేయండి. చట్నీ విల్ బీ వెరీ వెరీ టేస్టీ అండి. నైస్ అరోమా వచ్చే టైంలో మనం ఇవన్నీ కూడా వేసుకుంటామండి. టమాటోస్, ఆనియన్స్, కొంచెం కొబ్బరి, అన్నిట్లో కొంచెం కొబ్బరి వేయడం వల్ల ఏదైనా రెసిపీ మంచి టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ మన హెయిర్కి కొబ్బరి చాలా మంచిది. ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. డైజెషన్ కూడా మంచి తోడ్పడుతుంది. స్కిన్ విల్ గ్లో. సో విల్ పుట్ లిటిల్ సాల్ట్ కొంచెం వేసుకుని, కొంచెం ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదండి, అది కొంచెం వేస్తే టేస్ట్ విల్ ఎన్హాన్స్ అండి. కొంచెం బాగా వేగాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయిన వరకు వేగాలి. ఆ వెల్లుల్లి, టమాటో, ఆనియన్స్లోనే టేస్ట్ అంతా వచ్చేస్తుందండి చట్నీకి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేను చూపిస్తూ లేదు వీడియోలో. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది మిక్సీ చేశాక మీకు చూపిస్తాను కదండి. అన్నీ వేపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. యమ్మీ టమాటో ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది పెసరట్టుతో. ఇప్పుడు మీకు పెసరట్టు వేయడం చూపిస్తాను. రెడ్ చిల్లీస్, జింజర్, జీలకర్ర, రాక్ సాల్ట్తో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పెసరట్టు. అన్నట్టు మర్చిపోయాను, పెసరట్టు నానబెట్టినప్పుడు పెసరపప్పు నానబెట్టినప్పుడు కొంచెం బియ్యం కూడా వేసుకోవాలండి. ఇలా డిష్ అవుట్ చేసుకోవాలి చట్నీని. యమ్మీ చట్నీ రెడీ. ఆనియన్ టమాటో చట్నీ రెడీ. ఇప్పుడు మనం పెసరట్టు మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు పెసరట్టు వేయడం చూపిస్తాను నేను మీకు.
స్టవ్ వేడవుతుంది. కొంచెం పెనం వేడయ్యాక మనం వేసుకుందాం పెసరట్టు. స్టవ్ వేడెక్కిందండి. ఇది మన ట్రెడిషనల్ వంట అండి. ఈ పెసరట్టు ఎప్పుడు కూడా గోల్డే టేస్ట్లో. అండ్ ఇట్స్ అ ప్రోటీన్ మార్నింగే. ఇట్ విల్ బి సో హెల్దీ. కొంచెం ఆయిల్ పడుతుందండి పెసరట్టుకి, తప్పదు మరి. పెసరట్టు బాగా రోస్ట్ అయింది చూసారా. ఈ మూమెంట్లో మనం తీసుకోవాలన్నమాట. టర్న్ చేసుకున్నాం. మనం ట్రెడిషనల్ అరిటాకులో పెసరట్టు వేసుకున్నాం, ప్లస్ కొంచెం ఆనియన్ టమాటో చట్నీ. వేడివేడిగా తినడమే. యమ్మీ, చాలా బాగుందండి పెసరట్టు. మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదా. డెఫినెట్గా సేమ్ ఇదే రెసిపీ ట్రై చేయండి. నేనేంటేంటి వేసానో అవన్నీ చూసి కరెక్ట్గా అలాగే వేసి ట్రై చేయండి. ఓకే నా వ్యూయర్స్, బాయ్. టుమారో ఐల్ కమ్ విత్ అనదర్ బ్రేక్ఫాస్ట్.